హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బోటి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఇవి మేకపోతుకు కోస్తాం కదా, దాని పేగులండి. దాని పేగులని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి నీట్గా కడిగి మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పేగులు ఉన్నాయి కదండి, అది మొత్తాన్ని వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఏమీ వేయకూడదండి. ఇలానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇందులో. మనం కడిగాం కదా, ఆ వాటర్ అంతా ఇందులోనే ఎక్కువగా ఉంటుంది. అంతా జల్లించినా కూడా వెళ్ళదన్నమాట. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల అవి బాగా ఫ్రై అవుతాయి. అండ్ పసుపు వేయడం వల్ల కొంచెం స్మెల్ కూడా రాదండి. సో ఇలా ఫ్రై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది కూడా కట్ చేయడం మర్చిపోయాము. కట్ చేసామనుకొని చెప్పి అలా ఫ్రైలో వేసేసామన్నమాట. ఇలా మొత్తాన్ని నీళ్ళు ఇంకిపోయే వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇలా కారం మొత్తం వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం కూడా ఆ పేగులకి బాగా పట్టాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇదంతా చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆ ఘాట్ అనేది బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో వేసి ఫ్రై చేస్తే కారం అనేది అంతా బోటికి పట్టేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా లేదు కదండి అందులో, కాబట్టి మనం ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం చూసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ బోటి ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొక టేబుల్ స్పూన్ స్పైసీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తాన్ని స్పైసీ సాల్ట్ అంతా యాడ్ చేసాం కదా, ఫైనల్గా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. ఇలా కొత్తిమీర ఫ్లేవర్ తగలగానే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కదా. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అంతే, బోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బోటి ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.